హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నువ్వు నేను ప్రేమ సీరియల్ మన పద్మావతి గారు ఆఫీస్లోకి సీఈఓగా ఎంటర్ అయిపోయారు కదా. చాలా యాంగ్జైటీగా చాలా వండర్ఫుల్గా ఫీల్ అవుతుంది. తనైతే రాగానే తనని రిపోర్టర్స్ రిసీవ్ చేసుకోవడం, తన చుట్టూ తిరగడం, ఫొటోస్ తీసుకోవడం అదంతా చాలా మంచిగా ఫీల్ అవుతుంది మన పద్మావతి గారు. ఆగండి ఆగండి మీ అందరికీ పోజులు ఇస్తా అని మన పద్మావతి గారు అంటూ ఉంటారు. మీ అడిగే అందరి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా అని అంటూ ఉంటారు మన పద్మావతి గారు. రిపోర్టర్స్ అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. మన విక్రమాదిత్య గారు కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే బొకేస్ అని మన విక్రమాదిత్య గారికి ఇసిరేశారు మన పద్మావతి గారు. ఇంకా విక్రమాదిత్య గారు అయితే గుర్రమని చూస్తూ ఉన్నారు. టెక్కు చూడ ఎలా ఉందో పొగరు అని అనుకుంటూ ఉన్నారు. మన పద్మావతి గారు అయితే చాలా సంతోషంలో ఉన్నారు. ఇక రిపోర్ట్స్ అందరూ కూడా అదే అడుగుతున్నారు. మీరు వన్ డే సీఈఓగా ఉండబోతున్నారు కదా, మీకు ఎలా ఉంది ఈ అనుభవం అని అడుగుతున్నారు. పద్మావతి గారు అయితే చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్ నా లైఫ్లో వస్తుంది అని. నేను ఎప్పుడూ కనగనలేదు. నా కలలన్నీ తీర్చింది మా ఆయనే. మా ఆయన వల్లే నేను ఈ కళలన్నీ తీర్చుకోగలిగాను. అవకాశాన్ని కల్పించింది నా భర్తే నాకు అని చెబుతూ ఉంటారు. విక్రమాదిత్య గారు అయితే నా మీద కోపం ఉన్నా నా గురించి మంచిగా చెబుతుంది అని ఆశ్చర్యంతో పద్మావతి వంక చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారు అయితే మా ఆయన నన్ను కోఆపరేట్ చేయడం వల్లే నేను ఇంతవరకు వచ్చాను. ఆడవాళ్ళు వంటింట్లోనే బందీగా ఉండిపోకూడదు, వాళ్ళు కూడా ప్రపంచాన్ని చూడాలి, వాళ్ళు కూడా లైఫ్ని లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే మన విక్రమార్జిక నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు. నేను మొదటిగా ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకుంటా అంటే అది మా ఆయన గారికి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ పద్మావతి గారు. మన విక్రమాదిత్య గారిని అయితే ఎత్తేసారు. నిజంగా మీలాంటి ఒక భర్త దొరకడం ఆమె అదృష్టం, ఆమె పుణ్యం అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు కూడా చాలా ఆశ్చర్యంగా చూసుకుంటారు. పద్మావతి తన గురించి నెగిటివ్గా చెబుతుందేమోనని అనుకుంటూ ఉంటారు. అంతకుముందు అలా చేశారు కదా అందుకని. కానీ పద్మావతి అవేమీ మనసులో పెట్టుకోకుండా విక్రమాదిత్య గురించి అంతా మంచిగా చెప్తుంది ఫ్రెండ్స్. ఆయన వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అవకాశం దొరికితే భార్యలను వంటింటి కుందేలుగా చేద్దామనుకునే మనుషులున్న ఈ రోజుల్లో మీరు మీ భార్యని ఒక వండియే సీఈఓగా తన పవర్స్ని తను నిరూపించుకోవచ్చు. తన నైపుణ్యమే తను నిలబడేలా చేశారు. నిజంగా మీరు గ్రేట్ సార్ అని రిపోర్టర్స్ అందరూ విక్రమాదిత్య గారిని అభినందిస్తూ ఉంటారు. క్వశ్చన్ మీద క్వశ్చన్స్ వేసి ఇద్దరిని చాలా అభినందిస్తారు. మీ ఇద్దరు నిజంగా ఈ జనరేషన్కి చాలా మోటివేషన్గా ఉంటారు అని రిపోర్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు. మీలాంటి ఒక హస్బెండ్ ఎవ్రీ ఉమెన్కి ఉండాలి. ప్రతి ఇంట్లోనూ మీలాంటి ఒక భర్త ఉంటే ఇక ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అని రిపోర్టర్స్ అంటూ ఉంటారు. రిపోర్టర్స్ అందరూ పద్మావతిని మరియు విక్రమాదిత్య గారిని పొగడ్తలందేస్తారు. ఈలోపు రిపోర్టర్స్ మీతో కలిసి ఒక ఫోటో దిగుతాము అని అంటారు. సరే రండి అని అంటారు. ఇక విక్రమాదిత్య గారు మన పద్మావతి గారి మీద చెయ్యి వేసి మరి అందరి రిపోర్టర్స్తో కలిసి ఫోటో దిగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ సీన్ చాలా బాగుంది. మన పద్మావతి గారే నమ్మలేకపోయారు. విక్రమాదిత్య గారు అంత క్లోజ్గా వస్తారు అని తను ఊహించలేదు. ఆ సీన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా విక్రమాదిత్య గారు పద్మావతి గారు ఫొటోస్కి పోజ్ ఇచ్చారు. అవుపోగానే అక్కడ రిసెప్షనిస్ట్ వచ్చేసి పద్మావతి గారిని పికప్ చేసుకుని రండి మేడం, నేను మీ క్యాబిన్కి చూపిస్తాను తీసుకువెళ్ళి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక రిపోర్టర్స్ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇక విక్రమాదిత్య గారు పద్మావతి గారు ఇద్దరు కలిసి క్యాబిన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారు తన క్యాబిన్లోకి వెళుతూ ఉంటారు. తన క్యాబిన్ చూడగానే తనకి చాలా నచ్చేస్తుంది ఫ్రెండ్స్. తన క్యాబిన్లో తన బోర్డు మీద తన పేరు, తన రూమ్ అపీరెన్స్ చాలా బాగుంటుంది. అంతా రెడీ చేసేస్తారు. పద్మావతి వైఫ్ ఆఫ్ విక్రమాదిత్య అని ఆ బోర్డు మీద ఉంటుంది, నేమ్ బోర్డు మీద. అది చాలా బాగుంటుంది. అది చూసి పద్మావతి గారు అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ఈలోపు రిసెప్షనిస్ట్ రూమ్కి తీసుకొచ్చి రండి మేడం, కమ్ మ్యామ్ అని తీసుకొచ్చేసి సీట్లో కూర్చోబెట్టేసి బాగా ఎంజాయ్ చేయండి మేడం, ఈ ఒక్కరోజు సీఈఓగా మీ యొక్క లైఫ్ని మీరు లీడ్ చేయండి అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా పద్మావతి గారు ఆ రూమ్ చూసి అంతా
చాలా మురిసిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఈ రూమ్ అయితే చాలా బాగుంది. నా పేరు అండ్ నా పేరు కింద మా ఆయన పేరు అన్నీ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. మన పద్మావతి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక నాకు అడ్డే లేదు, నన్ను ఆపేది ఎవరు అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక పక్క నుంచి విక్రమాదిత్య గారు అట్లానే చూస్తూ ఉంటారు. ఇక అది చూసి మన పద్మావతి గారు అయితే అవును టెంపరోడ్ ఉన్నాడు కదా, టెంపరోడ్ గురించే మర్చిపోయి నన్ను ఆపడానికి టెంపరోడ్ ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ నేమ్ బోర్డు చూసి పద్మావతి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కదా నేను కోరుకున్నది, ఇది కదా నా జీవితంలో కావాల్సింది, ఇన్న రోజులు నేను ఎదురు చూసింది దీనికోసమే కదా అని పద్మావతి గారు హ్యాపీగా ఫీల్ ఉంటాం. ఈలోపు విక్రమాదిత్య గారు పక్క నుంచి చూసి చాలా హ్యాపీతోనే చూస్తారు. కానీ ఇంకా నువ్వు చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ క్యాబిన్లో కూర్చుని పద్మావతి గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు విక్రమాదిత్య గారికి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఈ సీన్ అయితే చాలా బాగుంది. ఒక భర్త భార్యకి ఇటువంటి అవకాశం ఇవ్వటం చాలా గొప్పగా ఉంది కదా. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక టైం చాలా తక్కువ ఉంది. నువ్వు నీ టైంని యూజ్ చేసుకుని ఇక్కడ బాధ్యతలన్నీ చక్కబెట్టుకోవాలి. నా మీద ఏదో పెద్ద బండరాయి పెట్టినట్టుంది సారు, నేను నెత్తి మీద ఏదో బండరాయి పెట్టినట్టుంది సారు అని పద్మావతి గారు అంటూ ఉంటారు. నేను చెప్పానా, చెప్తే విన్నావా, వద్దంటే విన్నావా, ఇప్పుడు చూడు ఎలా ఉందో అని మన విక్కీ గారు భయపెడుతూ ఉంటారు. అదేం లేదు సార్, ఏదో కొంచెం అట్లా ఫీల్ అవుతున్నాను కానీ నేను ఈ బాధ్యతను సక్రమంగా చేయగలను అని నేను అనుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిరూపించుకోగలను నేను అనుకుంటున్నానని పద్మావతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు కూడా ఇక ఇంత దూరం వచ్చావు కదా, ఇక నీ టాలెంట్ని చూపించుకో, ఇక నీకున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. తన బాధ్యతలను ఎలా నిరూపించాలి, ఎలా నెరవేర్చాలి, ఎలా సక్రమంగా పనిని ఆన్ టైంకి అందించాలి అనే ఆలోచనలను చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదే విషయాన్ని మన విక్రమాదిత్య గారితో డిస్కస్ చేస్తూ ఉంటారు. అది చూసి విక్రమాదిత్య గారు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. మిగతా సభ్యులందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు పద్మావతి గారి కోసం. మన పద్మావతి గారి కోసం విక్రమాదిత్య గారు లాయర్ని మరియు బ్రాహ్మణ్ని ఒక అతన్ని కూడా సెట్ చేయిస్తారు. ఆల్ ది బెస్ట్ చెప్పేస్తారు మన పద్మావతి గారికి. ఇక నీ బాధ్యతలు నువ్వే వన్ డే సీఈఓగా ఉండి చాలా పర్ఫెక్ట్గా ఎటువంటి లోపాలు లేకుండా నువ్వు చెయ్యాలి అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు మన పద్మావతి గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తారు ఫ్రెండ్స్. మన పద్మావతి గారు కూడా థ్యాంక్ యూ అని చెప్పి మన విక్రమాదిత్య గారికి చాలా కృతజ్ఞతలు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు విక్రమాదిత్య గారు లాయర్ గారు మరియు బ్రాహ్మణ్ గారిని తీసుకుని వచ్చి ఆశీర్వాదాలు ఇప్పిస్తారు ఫ్రెండ్స్. ఇక కొత్త బాధ్యతలు చేపడుతున్నావు అమ్మ, నీకు అంతా సక్సెస్ ఉండాలి అని పంతులు గారు పద్మావతి గారిని దీవిస్తారు ఫ్రెండ్స్. ఇక అక్కడ ఉన్న లాయర్ గారు కూడా పద్మావతి గారికి మీరు ముందుగా సీఈఓ అవ్వాలంటే ముందుగా చేయాల్సిన పని ఇంకొకటి ఉంది మేడం అని చెప్తారు. ఈ ఫైల్ మీద సంతకం చేయాలి, సంతకం చేయడంతో మీరు ఈరోజు నైట్ 9 వరకు సీఈఓగా ఉండగలరు అని లాయర్ గారు చెప్తారు. ఓకే అని మన పద్మావతి గారు కొంచెం మొహమాట పడుతూనే ఉంటారు సైన్ చేయాలని. కానీ కొత్త బాధ్యతలు వస్తున్నాయి కదా, అందుకే ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఒక్కసారిగా ఇచ్చిన ఫైల్స్ పైన సైన్ చేసేస్తారు. ఇక తన సీఈఓ అయిపోయినట్టే అనమాట. తన సీఈఓగా తన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ ఎపిసోడ్లో అయితే చాలా సంతోషంతో పాటు చాలా బాధ్యతలు తనపై ఉన్నాయి అని అందరూ చెప్తూ ఉంటారు. మీరు ఈరోజు మొత్తం మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారా అనే నమ్మకంతో మేమందరం కోరుకుంటున్నామని చెప్తూ ఉంటారు లాయర్ గారు. మరి బ్రాహ్మణాయన కూడా చెప్పేసి బాధ్యతలన్నీ అప్పచెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక విక్రమాదిత్య గారు కూడా నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యి, ఇక్కడ ఆనందంతో పాటు టైం కూడా చూసుకో, టైం కూడా చాలా ఇంపార్టెంట్, నువ్వు ఇక్కడ చేసే ప్రతి పనిని టైంతో నిబంధన పెట్టుకుని టైం ప్రకారం అని ఆన్ టైంలో ఉండేలా చెయ్యి అని విక్రమాదిత్య గారు కూడా స్మాల్ అడ్వైజెస్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తన క్యాబిన్లో నుంచి తన వర్క్ చూసుకోమనేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. నిజంగా పద్మావతి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఒక్కసారి ఆ రూమ్లో తను లోన్లీగా ఆ క్యాబిన్లో తను ఫీల్ అవుతూ ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ప్రతి అమ్మాయికి అది ఒక కలే కదా, అది పద్మావతి గారి విషయంలో నిరూపితమైనందుకు పద్మావతి గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారికి కూడా విక్కీ గారు పద్మావతి గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మిగతా గెస్ట్ అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక మన పద్మావతి గారు
తన బాధ్యతలను నిర్వర్తించడానికి తను ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ప్లానింగ్తో ప్రకారం తను రెడీ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తను ఏం చేయాలి, ఎలా లీడ్ చేయాలి అనేది తను ఒక ప్లాన్ చేసుకుని ఉంటుంది. ఈలోపు విక్రమాదిత్య గారి దగ్గర కూడా తన బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. నిజంగా భర్త ఆశీర్వాదం ఉంటే భార్య ఏ పనినైనా సక్రమంగా చేయగలదు. అది భార్యకి ఎంతో ముఖ్యం అని మన పద్మావతి గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా అని మన విక్రమాదిత్య గారికి కూడా కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆయన ఆశీర్వాదాలు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈలో పద్మావతి గారు విక్రమాదిత్య ఈ క్షణం చాలా ఉంది, ఈ క్షణం నేను చనిపోయినా పర్లేదు అంటారు. పద్మావతి ఏంటి ఆ మాటలు, అలా మాట్లాడొద్దు అని మన విక్రమాదిత్య గారు అంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారు కొంచెం టెంపరోడికి లోపల ఎంత ప్రేమ ఉందో, నేను చనిపోతాను ఒక మాట అనగానే చాలా బాధపడ్డారంట. ఈ లోపు మన పద్మావతి గారు ఫోన్ మాటలో క్యాబిన్లోంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంతలోకి తన స్టెనోగ్రాఫర్ వచ్చేసి, మేడం కొత్త డిజైన్స్ వచ్చేసినాయి, అవి చూసి మీరు సెలెక్ట్ చేస్తే కనుక నేను ఆర్డర్ పెట్టేస్తాను అని చెప్తూ ఉంటారు. తనతోటి ఓకే చెక్ చేస్తాను అని అంటూ ఉంటారు పద్మావతి గారు. పద్మావతి గారు ఆ పేపర్స్ అన్నిటినీ చెక్ చేస్తూ ఉండగా అతడి నుంచి ఒక ఎంప్లాయీ నడుచుకుంటూ వస్తుంటే పని అమ్మాయి అక్కడ ఫ్లోర్ తుడుస్తూ ఉంటుంది. ఆ సీన్ని చూసి పద్మావతి గారు ఆగుతారు. ఇప్పుడు తుడుస్తున్న ఫ్లోర్ని చూడకుండా ఆ ఎంప్లాయీ నడుస్తూ వస్తూ ఉంటుంది. నడుస్తూ వస్తూ ఉండగా నీ కళ్ళు కనిపివా నీకు అని ఆ ఎంప్లాయీ ఆ పని మనిషిని తిడుతూ ఉంటుంది. చూసుకోలేదమ్మా, సారీ అమ్మా అని అంటూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నువ్వు ఇలా ఎలా చేస్తావు అని ఆ ఎంప్లాయీ ఆ పని మనిషిని బాగా తిట్టేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసి పద్మావతి గారు చాలా బాధపడతారు. వెంటనే తనకి వార్నింగ్ ఇవ్వాలనేసి పద్మావతి గారు ఆ ఎంప్లాయీతో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వు అలా అనటం ఏమీ బాగోలేదు, తను పని మనిషే అవ్వచ్చు, కానీ ఆఫ్టర్ ఆల్ ఏం కాదు, తను పొద్దున్నే వచ్చి పని చేసి లేసి పని చేయబట్టే మనం ఇక్కడ సక్రమంగా పని చేసుకోగలుగుతున్నాం అని అంటూ ఉంటారు. పద్మావతి గారు ఆ ఎంప్లాయీకి ఒక గుణపాఠంలా చెప్తారు. ఎవరి పని వాళ్ళకి గొప్ప, వాళ్ళు చేసే పనిలో నిజాయితీ ఉంది, తనేం తప్పు చేయట్లేదు కదా, తను చేసే పనిలో తన కష్టం ఉంది, నువ్వు ఎందుకు అలా ఆఫ్టర్ ఆల్ అంటావు, ఎవరి పని వాళ్ళకి గొప్ప, నువ్వు అనకూడదు, అంటే నీకు చేతనైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు, కానీ అలా కించపరిచే వాళ్ళనే మాట్లాడకూడదు, వాళ్ళు చాలా బాధపడతారు, వాళ్ళు చేసేది కూడా పనే కదా, వాళ్ళు కూడా పొద్దున్నే కష్టపడి పని చేయటం వల్లే కదా ఇక్కడికి వచ్చి మనం ఇంత హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా ఆ ఎంప్లాయీ కూడా బుద్ధి వచ్చేసి ఎంప్లాయీ తరపున నేను సారీ చెప్తున్నా అని మన పద్మావతి గారు ఆ పని మనిషికి సారీ చెప్తారు ఫ్రెండ్స్. మీరెందుకు అమ్మ సారీ చెప్తున్నారు, వద్దు మ్యామ్ నాకేమీ వద్దు సారీ అని అంటారు. మీరు కాదు చెప్పాల్సింది, నేను చెప్తాను మేడం అని ఆ ఎంప్లాయీ కూడా సారీ చెప్తుంది. అందరూ మిగతా ఆఫీస్ మేట్స్ అందరూ కూడా కొలీగ్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. పద్మావతి గారు చేసిన పనికి అందరూ సంతోషిస్తారు. విక్రమాదిత్య గారు కూడా పక్కన ఉండి ఆ సన్నివేశాన్ని చూస్తారు. నిజంగా తనలోని ఆ దయాగుణాన్ని, తను ప్రతి ఒక్కరిని గౌరవించాలి అనే తనలో ఉన్న ఆ భావాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అందరికీ ఇటువంటి ఉద్దేశం ఉండదు, మీలో ఇటువంటి ఉద్దేశం ఉంటుంది చాలా గొప్పతనం అని అందరూ తనని పొగుడుతూ ఉంటారు. పద్మావతి గారు కూడా అదే చెప్తూ ఉంటారు. పని మనిషి కానీ చులకనగా తీసేయొద్దు, పని మనిషికి ఉండే విలువ పని మనిషికి ఉండి, తను రాకపోతే ఒక్కరోజు మనకి ఏం చేయాలో మనకే తెలియదు, తన వల్లే కదా మనం రోజు సక్రమంగా మన పనులు చూసుకోగలుగుతున్నాం. అటువంటి వారికి మనం చేతనైతే కృతజ్ఞతలు చెప్పుకోవాలి, కానీ వాళ్ళని అవమానం చేయరాదు, అది ఎప్పుడు నువ్వు చేయకు నీ జీవితంలో అని చెప్తూ ఉంటారు. ఇక అందరూ కలిసి పని మనిషికి సారీ చెప్పేసి తను హగ్ చేసి అక్కడి నుంచి ఇక పని మనిషి గారు విక్రమాదిత్యతో నిజంగా ఎదుటివారి కష్టాలను కూడా తన కష్టాలుగా భావించి అర్థం చేసుకోగలిగే భార్య దొరకడం మీ అదృష్టం బాబు, మీరు ఆమెతో ఉన్నంతకాలం చాలా సంతోషంగా ఉంటారు, మీ జీవితం మొత్తం మీరు చాలా సంతోషంగా ఉంటారు అని పని మనిషి విక్రమాదిత్య గారితో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా విక్రమాదిత్య గారు కూడా అదే ఫీల్ అవుతారు చాలా సంతోషంగా. ఆయన నిజంగా పద్మావతి గారి మీద ఎంతో ప్రేమ ఉంది కానీ బయటపడతలేదు ఫ్రెండ్స్. మన పద్మావతి గారు అనుకున్నది నిజమే. ఇక ఈ సిచ్యువేషన్ వల్ల అయినా ఆయన తనలో చేంజ్ అవుతారని మన అందరం అనుకుందాము. కొంచెం వాళ్ళిద్దరి మధ్య లవ్ వస్తుందని మన అందరం అనుకుందాము ఫ్రెండ్స్. ఇక పని మనిషి కూడా అదే విషయం చెప్తుంది ఫ్రెండ్స్. పద్మావతి గారు మీ భార్యగా దొరకడం మీ అదృష్టం, మీ జన్మ జన్మల అదృష్టం. ఈ లోపు నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాయి భాగంలో మోడల్స్ ఎవరు రాలేదు, మీరు క్లయింట్స్గా ఎలా
అని పద్మావతి గారు, విక్కీ గారు బాధపడుతూ ఉంటారు. క్లయింట్స్ ఇంకా మోడల్స్ ఇంకా ఫోన్ చేయలేదు, వాళ్ళు వస్తానని ఇంకా రాలేదని బాధ ఉంటారు. ఇప్పుడు ఎలా మనం ఆన్ టైంలో ఆ పని చేయకపోతే ఎలా అని అంటూ ఉంటారు. ఎలాగైనా మన ఇద్దరమే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు క్యారెక్టర్స్ వేసి ఈ సీన్ని పండిద్దాం అని విక్రమాదిత్యతో మన పద్మావతి గారు అంటారు. ఆ మోడల్స్ రాలేదు కదా, అందుకని మనమే ఆ గెటప్స్లో ఉండి మనకు వచ్చిన క్లయింట్స్ని మెప్పిద్దాము అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అక్కడితో ఇక ఆ ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ మండే ఎపిసోడ్తో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకా ఈరోజు ఎపిసోడ్స్ పద్మావతి మరియు విక్రమాదిత్య ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గెటప్లో మనకి మండే రోజు కనిపించనున్నారు ఫ్రెండ్స్. ఆ కొత్త గెటప్స్తో న్యూ లుక్స్తో మనం వాళ్ళని ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.